మీ ఇంట్లో తినడానికి లేదా? బయట పానీపూరి మెక్కడానికి వెళ్ళారా? ఆ పానీపూరి కోసం ఎంత ఖర్చు చేసావు? నేను నిజం చెప్తే మీరు బాగా కోపడతారు. అరే, నాకు ఇప్పటికే కోపం వచ్చేసింది. ఎంత ఖర్చు చేసావు నువ్వు? అది 40 రూపాయలు. రూపాయలా? అరే, ఆ 40 రూపాయలతో ఈ ఇంట్లో ఒక పూటకి సరిపడా పప్పు, అన్నం, ఆలు కూర వచ్చేవి. అలాంటి పిచ్చి పానీపూరి కోసం నువ్వు 40 రూపాయలు తగిలేసావా? ఇంకానా? తర్వాత మేము మూవీకి వెళ్ళాము. సినిమాకా? చూస్తున్నావా వదిన, మీ ముద్దుల చిన్న కోడలు పెద్ద సత్యవంతురాలు. వదిన, తను నిజం చెప్పి ఇది నిరూపించాడనుకుంటోంది. చూడండి అత్తయ్య, చూడండి, మీ కొడుకు ఇప్పుడు నా గుప్పిట్లో ఉన్నాడు. నా భర్త పెళ్ళాందాసుడు అత్తయ్య. ఇక వాడు మీ మాట ఏమి వినడు. అది మీ ఆలోచన మాత్రమే. అత్తమ్మ ఆలోచించే విధానం మీకంటే భిన్నంగా ఉండొచ్చు కదా. ప్లీజ్ ఆమెను నా మాట పూర్తిగా విననివ్వండి. నిర్ణయాలన్నీ ఆవిడనే తీసుకోనివ్వండి. ఇలా మధ్యలో అడ్డు తగిలి మీ నిర్ణయాల్లో ఆవిడపై ఎందుకు రుద్దుతున్నారు? ఏ పిల్ల, నోరు అదుపులో పెట్టుకో. నువ్వు మా అమ్మతో ఇలా మాట్లాడకూడదు. మీ అమ్మ నా భర్తకు మేనత్త. ఆమె నా భర్త ముందే నన్ను అవమానించడానికి ఏమాత్రం వెనుకాడనప్పుడు ఆమె తప్పుగా మాట్లాడితే వ్యతిరేకంగా మాట్లాడే హక్కు నాకుంది. అయినా అత్తయ్యతో పోటీ పడాలని నాకేం సరదా లేదు. నేనెలాగో ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను కదా, అత్తయ్య ఆపారు. ఎందుకంటే నేను వెళ్ళటం ఆవిడకిష్టం లేదు. ఆవిడ మాట మీద గౌరవంతోనే నేను నిజం చెప్పాలనుకుంటున్నాను. అత్తయ్య, మేము సినిమాకి వెళ్ళామన్నది నిజం. మా దగ్గర కొన్ని డబ్బులు కూడా ఖర్చయ్యాయి. అరే, ఎంత? మూవీకి 800 ఖర్చయ్యాయి. హే భగవంతుడా, దేవుడా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అత్తయ్య, జాగ్రత్త. కళ్ళు తిరుగుతున్నాయి. మరిది గారు 800 రూపాయలు ఖర్చు పెట్టిందా? అత్తయ్య, ఇంకా ఉంది. ఆ? మూవీ చూసాక మేము రెస్టారెంట్ వెళ్ళాము. భోజనం ఆర్డర్ కూడా ఇచ్చాము. అప్పుడే అకస్మాత్తుగా అమ్మ ఫోన్ వచ్చింది. మీరు తనకు ఫోన్ చేశారని ఆవిడ చెప్పింది. అందుకే మేము 2 గ్లాసుల కోల్డ్ డ్రింక్ తాగొచ్చేసాం. మరిది గారు 2 గ్లాసులట? లేదు, మీతో అబద్ధం చెప్పినందుకు అమ్మ కూడా నన్ను తిట్టింది. నిజం చెప్పాలంటే అత్తయ్య, మాకు అస్సలు భోజనం చేయాలని అనిపించలేదు. అందుకే మేము ఆర్డర్ అంతా క్యాన్సిల్ చేసి తిరిగి వచ్చేసాం. లేకపోతే ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేవి. కానీ అత్తయ్య, ఈ డబ్బులన్నీ తను ఏమీ ఇవ్వలేదు. పెళ్లి సమయంలో మా అమ్మ గిఫ్ట్ కోసం కొన్ని డబ్బులు ఇచ్చింది. వాటి నుంచే నేను ఖర్చు చేశాను. కానీ ఆ పానీపూరి ఇంకా సినిమా టికెట్ల దగ్గర అన్ని డబ్బులు ఈయనే ఇచ్చారు. కానీ వచ్చేటప్పుడు నేను డిసైడ్ అయ్యాను, రెస్టారెంట్ డబ్బులు మిగిలిపోయాయి కాబట్టి ఆ పానీపూరి, మూవీ టికెట్ డబ్బులు నేను ఈయనకి తిరిగి ఇచ్చేస్తా. కానీ ఇక ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాదత్తయ్య. నాకు అర్థమైంది, ఆనందాన్ని పంచుకోవడంలోనే అసలైన సంతోషం అని. కానీ ఈ మాట నేను ఈయనతో కూడా చెప్పాను. చిన్న, అబద్ధం చెప్పి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? అమ్మా, నన్ను క్షమించు. నేను నీతో అబద్ధం చెప్పాను.
నాకు అనిపించింది ఒకవేళ నేను నిజం చెబితే మీరు మమ్మల్ని వెళ్ళనివ్వరేమో అనిపించింది. నేనంతా నిజం చెప్పేస్తాను, కానీ ముందు మీరు నాకు ఒక మాట ఇవ్వండి, మమ్మల్ని పానీపూరి చేయరని. అది నాతో సమయం గడపడానికి నాకు అస్సలు అవకాశం దొరకటం లేదు. మాకు పెళ్ళైనప్పటి నుంచి ఒక్క రోజు కూడా అలా గడపలేదు. అందుకే ఈరోజు ఇద్దరం కలిసి కొంచెం సమయం గడపాలని బయటికి వెళ్ళాం. ఇంట్లో ఇవేవే కుదరవు కదా. అది అహానా రాత్రంతా మిమ్మల్ని చూసుకుంటూ మీ గదిలోనే ఉంటుంది. కానీ అమ్మ, నాకు కూడా ఒక పెద్ద గుణపాఠం తెలిసింది. కొడుకునై నేను మీతో అబద్ధం చెప్పా. కానీ అహానాని ఈ కుటుంబం అంతా పరాయిదానిలా చూసినా తను మాత్రం మీ ప్రశ్నకు గౌరవం ఇచ్చింది. ఇక మీకు నిజం చెప్పే ధైర్యం చేసింది. అమ్మా క్షమించు, ఇక ముందు నీతో అబద్ధం చెప్పను, అంతే. చివరిసారి నన్ను చివరిసారి క్షమించమ్మా. నేను చేసిన దానికి అత్తయ్య బహుశా మీరు నన్ను ఎప్పటికీ క్షమించరేమో. నిజం ఏమిటంటే మీకు నిజం చెప్పాక నా మనసు చాలా తేలిక పడింది. నేను మీకు ఈ నిజం చెప్పలేకపోయి ఉంటే ఆ విషయం నన్ను లోపల బాగా తొలిచేస్తూ ఉండేది. మీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోయేదాన్ని. కానీ ఒక విషయం నాకు అర్థమైంది అత్తయ్య, మీకు నేను నచ్చకపోయినా కానీ మీలో ఒక నిజాయితీ ఉంది. మీరు మనసున్న మనిషి అత్తయ్య, అందుకే ఈ కుటుంబాన్ని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చారు. ఎలాగైనా అలాంటి వ్యక్తితో నేను అబద్ధం చెప్పలేను. నన్ను క్షమించండి అత్తయ్య, నేను నిజం చెప్తున్నాను. ఇక ముందు ఇలాంటి తప్పు అస్సలు జరగదు. ఈ ఒక్క చివరిసారికి నన్ను క్షమించేయండి ప్లీజ్. వదినా, వీళ్ళ మాటలు విని కరిగిపోలేరు కదా. పెద్దత్తయ్య, ఇంకా విశ్వరూపాలు చాలా చూడాలి. మీరు జాగ్రత్తగా ఉండండి, మీకే మంచిది. ఆపండి, అందరూ మీ నోళ్ళు మూయండి. రాత్రి అయింది, నేను నా గదిలో పడుకుంటాను. ఇంత అర్ధరాత్రి వీళ్ళ పంచాయతీలు తేలవు. పదండి. పెద్దదానా, అత్తయ్య వీళ్ళకి చెప్పు, ఇంట్లో చేసిన భోజనం తిని మమ్మల్ని ఉద్ధరించమని. మా ఇంట్లో అన్నం వృధా కాదు, అన్నం విలువ మాకు తెలుసు. కానీ అత్తయ్య, మేము మా పుట్టింటి నుంచి భోజనం తిని రావాలనుకున్నాం కదా, అయితే మా కోసం వంట చేసే ఉండరు కదా. తనకి చెప్పు, ఆ వావుడాపమని నాకు అస్సలు నచ్చదు. కానీ అత్తయ్య, వంటంతా అయిపోయింది కదా, అంతా ఖాళీ అయిపోయింది. పిల్లలు వెధలైతే ఏం చేస్తాం? అమ్మగా బాధ్యత ఉందిగా. పెద్దదాన, వంటిట్లోకి వెళ్ళి అన్నం ఆలు చేయి. ఈ రోజుకి ఇదే. సరే అత్తయ్య, చేస్తాను. అది కేవలం అర్జున్ కోసమేగా. అవునక్క, అత్తయ్య చెప్పింది అర్జున్ కోసమే అని. ఓ సరే సరే, ఒక పని చేస్తా, అర్జున్ కోసమైనా వండుతాను. మా ఆడవాళ్ళదేముంది, ఒక రాత్రి తినకపోతే ఏమవుతుందిలే, పస్తులుంటాం రాత్రి. మొదలు పెట్టావా? నా కొడుకుకే భోజనం పెడితే పరాయిదాని కాబట్టి నన్ను పస్తులుంచారంటుంది. పరాయింటి అమ్మాయి కావచ్చు, ఎవరిని ఆకలితో పడుకోబెట్టే పాపం నాకొద్దు. అందుకే పెడుతున్నాను, అంతకుమించి ఇంకేం లేదు. ఈ మాత్రానికే తనని నెత్తినెక్కించుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి వంట చెయ్యి.
సరే నేను వెళ్తున్నా. సరే అత్తయ్య.